ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు. ప్రియ క్రైస్తవ జనాంగమా, మీరు చూస్తున్నది నంద్యాలలో నూతనముగా నిర్మించబడినటువంటి హోలీ క్రాస్ శాంటనరీ చర్చ్. ఎంతో అద్భుతంగా అనేక సంవత్సరములు ఎంతో శ్రమతో కూడి బాధ్యతాయుతంగా ఎంతో చక్కగా దాదాపుగా ఇంతటి చక్కటి కట్టకము ఎక్కడా లేనంతగా చాలా చక్కగా విచిత్రంగా నేటి తరానికి అనువైన విధంగాను, అలాగే దేవునికి మహిమకరంగాను శిలువ ఆకారంలో దీన్ని నిర్మించడం జరిగింది. మీరు చూస్తున్నది బెల్ టవర్. ఆ బెల్ టవరు ఆ బెల్ మోగితే అనేక కిలోమీటర్లు వినపడుతుందని చెప్పారు. చాలా చక్కగా నిర్మించారు. లోపల వాడిన మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా ఎంతో ప్రాముఖ్యంగా చెప్పాలంటే నంద్యాల జిల్లాకి మాత్రమే కాక యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటికి ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి మంచి మందిరాన్ని ఈ విధంగా హోలీ క్రాస్ శాంటనరీ చర్చ్ వారు ఈ యొక్క మందిరాన్ని దేవుని కృపను బట్టి నిర్మించడం జరిగింది. చాలా చక్కగా ఈ మందిరాన్ని నిర్మించారు. ప్రతిదీ కూడా రాయితో కట్టబడినది. ఇటుక ఎక్కడా వాడకుండా మొత్తం రాయితో కట్టబడినది. ప్రతిదీ కూడా చాలా విలువైనటువంటి చెక్కతో కూడా దీన్ని నిర్మించారు. దీని కిటికీల దగ్గర నుంచి అద్దాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా విలువైన వస్తువులను దీని కొరకు ఉపయోగించారు. చాలా అద్భుతమైన ఈ మందిరాన్ని దేవుని మహాకృపను బట్టి నంద్యాల ప్రాంతమునకు ఆశీర్వాదకరంగా సిఎస్ఐస్ డయాసిస్ వారు నిర్మించారు. లోపల ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు. చాలా చక్కగా ఈ ప్రాంతం నిర్మించబడి ఉంది. దేవుని యొక్క మహాకృపను బట్టి కట్టబడిన ఈ మహా కట్టడము అనేక తరముల వరకు నిలబడినట్లుగా ప్రతిదీ స్టాండర్డ్స్ తీసుకున్నారు. సీసీ కెమెరాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా చక్కగా నిర్మించారు. గురువుల రూముల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా చక్కగా మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కట్టకం అనేది చాలా చక్కగా విచిత్రముగా కట్టబడినది. చూస్తున్నారు, మీరు లోపల చూస్తున్నారు. ఈ ప్రాంతం అంతా లోపల ఎంత సుందరంగాను కట్టబడినదో, ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఈ మందిరము కట్టబడిందో. అనేక మంది సువిశాలంగా కట్టుకొనుటకు ఈ మందిరము చాలా దేవుని కృపను బట్టి కట్టబడింది.
ఈ విధంగా నంద్యాల ప్రాంతంలో దేవుడు నిర్మించిన అద్భుతమైన హోలీ క్రాస్ శాంటనరీ చర్చిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా దేవుడి మందిరాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.